రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందంటే, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, రాజయ్యపేటకు సంబంధించి అక్కడ మత్స్యకారులకు మద్దతుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు నన్ను ఇప్పటికీ 2 సార్లు అడ్డుకున్నారు. అడ్డుకున్న ప్రతిసారి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు హైకోర్టు నుండి పర్మిషన్ తీసుకురండి, మేము అనుమతిస్తామని చెప్తున్నారు. ఇదే పోలీస్ అధికారులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఇదే అంశానికి సంబంధించి ఇదే సమస్య పైన అదే ప్రాంతానికి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుమారు 50 మంది నాయకులు, ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు గత 4 రోజుల క్రితం పర్యటనకు వెళ్తే ఏ ఒక్కరిని మీరు ఎందుకు అడ్డుకోలేదు? మరి నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే ఈ రాష్ట్రంలో అయితే తెలుగుదేశం పార్టీ ఉండాలి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి, మూడో వ్యక్తి ఉండకూడదు. మీరు ఏదైతే చీకటి ఒప్పందాల ద్వారా చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆస్తులను కాజేయాలని చూస్తున్నారు, దాంట్లో భాగస్వామ్యం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ముందుకుండొచ్చు తప్ప దీని మీద నిజంగా పోరాటం చేయడానికి, బాధితులకు న్యాయం చేయడానికి, బాధితులకు అండగా నిలబడడానికి ఎవరైనా ముందుకొస్తే వాళ్ళను రానివ్వమనే ఒక సిద్ధాంతం ప్రకారం ఏమైనా చేస్తున్నారో ఇది పోలీస్ అధికారులు సమాధానం చెప్పాల్సిన అంశము. మీరు ఇలాంటి చర్యల వల్ల మీరు ప్రజల్లో చులకనవ్వడంతో పాటు ప్రజల యొక్క ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను.